సన్నిహితుడైనటువంటి ధన్వంతరి నామక భగవంతుడు ముఖ్య ప్రాణమూర్తి గురువుల వారి చరణారవిందంలో అనంతానంత నమస్కారాలను సమర్పణ చేస్తూ ఆసీనులైనటువంటి శ్రోతృవర్గం వారి హృదయాంతర్యామి అయినటువంటి ఆ బ్రహ్మమూర్తి భగవంతుడికి నమస్కారాలు సమర్పణ చేస్తూ నిన్నటి రోజున సుందరకాండ కథలో ముఖ్య ప్రాణమూర్తి లేక ఆంజనేయుల వారు రామకార్య ధురంధరుడైనటువంటి వారు సీతాన్వేషణ కొరకు లంకానగరికి ఏది అక్కడ జగజ్జనని జానకిని చూస్తూ ఆవిడకు రామాంగులీయకాన్ని సమర్పణ చేసి సీతమ్మ వారిచ్చినటువంటి ముద్రికను అది రాముడికి ప్రతిగా సమర్పించుట కొరకు దాన్ని భద్రంగా దాచుకొని రాముడి యొక్క శక్తి సామర్థ్యం ఎంత ఉంది అని తెలియాలి. ఏదో ఒక కపి ఎవరికి తెలియకుండా దొంగతనంగా వచ్చి సీతమ్మ వారిని కలిసి వెళ్ళిపోయింది అని కారాదు. రావణాసురుడికి రాముడి యొక్క బలము లేక రామ సైన్యంలో ఒకటిగా ఉన్నటువంటి నా యొక్క బలము అతడికి తెలియపరచడానికనే ఆంజనేయులు వారు అక్కడ ఉన్నటువంటి వనాన్నంతా ధ్వంసం చేస్తున్నారు. ఇది చూసినటువంటి అక్కడ రక్షక భటులు రావణాసుడికి వార్తను అందించగా ఏదో ఒక కోతి వచ్చింది, వనాన్ని పాడు చేస్తున్నది అని అంటే అప్పుడు రావణాసుడు చంపండి కొట్టండి అతని అలాగేదో చెప్తూ వెళ్తే ఎవరు ఏమి చేసినా కూడా ఎవరి బలానికి సరిపోలేనటువంటి బలాఢ్యుడైనటువంటి ఆంజనేయుడికి నిన్నటి రోజున ప్రారంభంలో మనం ముఖ్య ప్రాణమూర్తి లేక ఆంజనేయుడి బలం ఎంత అన్నది మనకు బలం ఉంటుంది, బుద్ధి బలం ఉండదు. అందుకనే ఆంజనేయుడు ప్రార్థించేటప్పుడు